రోమా 8:28 వాక్యంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేము హిందూ కుటుంబంలో పుట్టిన వారము, మేము హిందువులమే. మా తల్లిదండ్రులు చిన్నప్పటి సంది పూజలు చేసేవారు. మేము ఆయా దేవతలకు భూమి మీద ఎన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నారో వారందరికీ మేము మొక్కేవారము, తిరిగేవారము, పూజించేవారము. నిజానికంటే మాది చాలా భయంకరమైన వంశము, క్యాస్ట్ నుంచి మేము వచ్చిన వారము. ఎందుకంటే మా చిన్నప్పటి సంది మా తల్లిదండ్రులు, మా వంశపు మా గ్యాంగ్ వారంతా వాళ్ళు చిన్నప్పటి సంది భాగవతాలు ఆటలు ఆడేవారు, నాటకాలు ఆడేవారు. మేము పెద్ద పెద్ద ఆటలు పాటలు మంచిగా రాములేశము, సీతేశము, ఆంజనేయులేశాలు కట్టుకుంటూ ఊళ్ళల్లో మేము ఆడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఇట్లా వేషాలు వేసుకొని కూడా మేము బాజాల్లో తిరిగి మా పాటలు పాడుతూ భజనలు చేస్తూ మేము చంద ఆడుకునేవారము. మా క్యాస్ట్ బేడ బుడిగ జంగం క్యాస్ట్ మాది. నేను కూడా ఎన్నో వేషాలు కట్టేవాని. రాములేశం అంటే, సీతేశం అంటే, ఆంజనేయ వేషాలు వేసుకొని తిరిగిన వాళ్ళము. మా వృత్తి మేము ఎప్పటికీ 24 గంటలు ఆ వృత్తిలోనే బతికేవారము. కాబట్టి ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభులోనికి రావటం గురించి నా సాక్ష్యము కొంచెము మీ అందరికీ పంచుకున్నారని నా హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటేష్ అనే మొదటి నా పేరు. మా తండ్రి కొండయ్య, మా అమ్మ జంగమ్మ. మా తల్లికి మేము 4 కొడుకులము. నేను మొదటి వాడిని, పెద్దయనని. నా వెనుక ఇంకా 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి. నా 2వ తమ్ముడు తిరుపతి, 3వ తమ్ముడు శీను, 4వ తమ్ముడు మహేష్, మా చెల్లెలు అలవేల అని అన్ని ఆ పేర్లకు ఉన్నవారం. ఇప్పుడు ప్రభులోకి వచ్చినాక యేసు ప్రభు ఆయన ఇచ్చిన పేరు, నా పేరు విజయ్ అని నా పేరు దేవుడు ఇచ్చిండు కనుక ప్రభులోకి వచ్చినాక నా పేరు విజయ్గా మార్చుకున్నా. మొదటి పేరు అయితే వెంకటయ్య నా పేరు. కాబట్టి మరి నాకు వివాహం అయింది. నాకు ఒక భార్య, నాకు ఒక కుమార్తె మొదట. ఆ తర్వాత కుమార్తె వెనుక ఒక బాబు జన్మించినాక ఆ తర్వాత బాబు మరణించిండు. ఇప్పుడు చివరికి నాకు ఒకే ఒక కుమార్తె, నాకు ఒక బిడ్డ ఉన్నది. మేము ఇలాగా తిరుగుతూ ఇలాగా బతుకుతూ ఉండేవారము. మా ఇంట్లో నా తమ్ముళ్ళు 2 హ్యాండిక్యాప్. నా తమ్ముళ్ళు ఎవరిద్దరు హ్యాండిక్యాప్ అంటే ఒకడు కట్టెలతో నడుస్తాడు, 2 కట్టెలు పెట్టుకొని సంకలు పెట్టుకొని నడిచేవాడు. 3వ వ్యక్తి 2 ఆయన అనాదిగా ఉండేవారు. ఇక వాళ్ళని కొనబోయి మేము గవర్నమెంట్ హాస్టల్లో వాళ్ళని వేసేసినాం. మంచిగా చదువుకొని ఏదైనా బతుకుతారని. వాళ్ళక్కడ యేసు ప్రభుని నమ్మారు. నా తమ్ముళ్ళు అక్కడ స్కూల్లో అక్కడ వాళ్ళు సాలరు వాళ్ళకి చెప్పారు కనుక వాళ్ళు యేసు ప్రభుని నమ్మిండ్రు. వాళ్ళు నమ్మి అప్పుడప్పుడు మతానికి వచ్చి వాళ్ళు చెప్పేవారు, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఈయననే నిజ దేవుడు, ఈయన సృష్టికర్త, ఈయన ద్వారానే ప్రపంచము, భూమి, లోకమంతా పుట్టింది అని వాళ్ళు చెప్తే మేము ఆయన చూసి నవ్వేవారు. వీడు పిచ్చోడు కాకపోతే వీడు మంచివాడా, వీడేంది ఏందో యేసుప్రభు అంట, యేసుప్రభు ఏందో భూమి చేసినంట, ఆకాశం చేసినంట, సృష్టిని చేసినంట, ఆయన పరలోకంలో ఉంటాడంట అని నేను చిన్నగా నా మనసులో నవ్వుకొని తృణీకరించేవాడు. నేను మాతోనే కానీ అరే బాబు ఇంకొకసారి నువ్వు ఈ మాట చెప్పకు, ఇంకా నువ్వేమో నమ్ముకునేమో నీ భక్తి ఏందో చేసుకో, కానీ ఇలాంటి పరిస్థితులు నువ్వు చెప్పకు అని వాళ్ళని బెదిరించి మేము అప్పుడప్పుడు మా ఇంటికి తోలుకొచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా చెలిబిలు ఇచ్చినప్పుడు
పంపేవారం. ఎక్క వాళ్ళతో మేము సావాసం చేసేవారం కాము. ఇంకా మాది వృత్తి ఇలాగనే డ్రామాలు ఆటలు ఆడుతూ వెళ్ళేవారం. కానీ మాకు భయంకరమైన శ్రమలు కష్టాలు మాకు వచ్చింది. భయంకరమైన శ్రమలు కష్టాలు మాకు వచ్చినాయి కనుక ఆ శ్రమలు మామూలు శ్రమలు కావండి, తట్టుకొని శ్రమల పరిస్థితులు మాకు వచ్చినాయి. మా ఇంటిలో చాలా ఘోరమైన పరిస్థితులు, మాకు మా పక్కన వారికి గొడవలు, కొట్లాటలు, శాంతి లేక, సమాధానం లేక, కత్తులతోటి, గుడ్డలతోటి, ఎరుకల కొడవలతోటి కొట్టుకునేవారం, రాళ్లతో మేము కొట్టుకునేవారం. అంత భయంకరమైన ఒక రాక్షస తత్వం మా లోపల ఉండేది. పొద్దుగాల మేము తాగేవాళ్ళము, పొద్దుమీకి తాగేవాళ్ళం, మధ్యాహ్నం ఎప్పుడు మాకు మంది పోపిస్తే మేము తాగుతూ ఉండేవారం. వాళ్ళు పోపీయకుండా కూడా మా డబ్బులు పెట్టుకుని తాగుతుండేవారు. మాది తాగుబోతే క్యాస్ట్. మాది చాలా భయంకరమైన నడిచే మేము పరిస్థితుల్లో ఉండేవారం. ఎందుకంటే మేము గొడవలకు, పంచాదులు మా దాంట్లో చాలా భయంకరంగా ఉండేది. ఆ రీతిగా ఉన్నాక మాకు ఊళ్ళో పొలం ఉండేది. మా ఊరు మైబనార్ పక్కల నవపేట మరిక్యాల అని మా ఊరు. మరిక్యాల పక్కనే మాది తంగడిపల్లి విలేజ్ గ్రామం. అక్కడ మాకు ఒకప్పుడు 5 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలో మేము పంట వేసుకునేవారము, పత్తి పంట వేసుకునేవారం. పత్తి మందులు మా తాన రెడీగా ఉంటుండే. మేము అట్లా బతుకుతూ ఉంటే మా నాయనకు, మా అమ్మకు, మాకు ఫుల్ గొడవ. పొద్దుమితే తాగడమే, మా డాడీ పొద్దుగాల తాగడమే, మధ్యాహ్నం తాగడమే. తాగి వచ్చి మా అమ్మని కొట్టడము, మా అమ్మని హింసించటము, మా అమ్మని బాధ పెట్టడము జరుగుతుండే. నాకు కోపం వచ్చి మా అమ్మని కొడితే నేను చూడలేక వెళ్ళిపోయి మా నాయనని కొట్టేవాని, మా నాయన కూడా బాధ పెట్టినవాని. ఇక మా నాయన నన్ను కొడతామని ఆయన కేసులు పెట్టడం, పంచాదులు పెద్ద పెద్ద వాళ్ళని తోలుకొచ్చి, ఆ ఊళ్ళో సర్పంచ్ తోలుకొచ్చి పంచాదులు పెట్టడం. ఇక నేను చేస్తా అంటే నేను చేస్తా, మేము సాగులే కోరుకునేవారు. చివరికి మా గొడవలకు, మా నాయన మా అమ్మ గొడవలకు మేము తట్టుకోలేక మేము బయటికి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం. నేను, మా భార్య, మా అమ్మ మా నాయన ఊళ్ళో ఉన్నారు. మా అమ్మని మా నాయన కొడితే ఆ బాధకు తట్టుకోలేక ఆ పురుగుల మందు, పత్తి మందు తాగి మా అమ్మ మరణించింది. మా అమ్మ మరణించినాక ఇక నా జీవితం చాలా భయంకరంగా, నేను బాధలో, శ్రమలో, ఏమి రాళ్ళతో ఎట్లా అంటే అట్లే నేను నా రొమ్ములు కొట్టుకొని నేను బతకొద్దు కూడా, నేను కూడా సావాలని వేసుకొని మా అమ్మని పోస్ట్ మాప్ మాది పరిగికి ఇలా తీసుకెళ్ళిపోయింది. అక్కడ పోస్ట్ మాప్ జరిగింది. తీసుకొని వచ్చినాక ఇంకా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు భయపడిండ్రు. నాకు వీడు మామూలుడు కాడు, వీడు ఎవడు చెప్తే వీడు తండ్రిని చంపేస్తాడు ఎప్పుడు అని అందరూ నా మీద కట్టుకొని ఉన్నారు. నేను కూడా ఆలోచన చేసి మా అమ్మతో పాటు మా నాయనని చంపి సమాజేతమని ప్రయత్నం చేసినా కానీ మళ్ళా వీళ్ళు మా పాలే చూసారే, మీ నాయన తెలిసే తెలియకుండా మీ అమ్మని కొట్టి చంపిండు. ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసుకుంటే మీ తండ్రి నువ్వు చంపితే నీ జీవితం లైఫ్లో పనికిరాదురా. వాని పాపం వాడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు మీ నాయనను చంపొద్దు అని అంటే ఇక నా కోపం నేను మింకొని అలాగ మా నాయనని వదిలిపెట్టిన. ఆ తర్వాత మళ్ళీ మా నాయన తాగి మళ్ళీ మమ్మల్ని బాధ పెట్టి, మా అమ్మ చచ్చిన 1 సంవత్సరం దగ్గర మమ్మల్ని బాధ పెట్టిండు. మా నాయన కూడా చనిపోయాడు. వాళ్ళిద్దరు సమాధానం అయిపోయినాయి. ఇక నేను ఇంటికి పెద్ద ఆయనని, నా ప్రెగ్నెంట్తో మా భార్య ఉన్నది, గర్భంతో ఉన్నది. ఇక అప్పుడు నా పరిస్థితి చాలా భయంకరంగా అయింది. మా అమ్మ చచ్చిపోయింది, నాయన చచ్చిపోయింది. ఇంటికి పెద్ద ఆయన నేను, 2 తమ్ముళ్ళు హ్యాండిక్యాప్, మా చెల్లెలు చిన్నది, నా తమ్ముడు చిన్నోడు. 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు కనుక వాళ్ళు చిన్నగా ఉన్నారు. నేను ఏమి చేయాలి అని ఇక నేను తట్టుకోలేని పరిస్థితిలో మా నాయనని నేను ఒకప్పుడు తిట్టినవాని, కానీ వాళ్ళు చచ్చిపోయినాక ఇక నేను తాగడానికి స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు ఎంతోమంది మా తానికి వచ్చిండ్రు, ఎంతోమందికి మేము ఆదరించినాం, ఎంతోమందికి మేము అంతే మా ఇంట్లో తినిపోయారు. అమ్మ నాయన మరణించినాక మా ఇంట్లో రోగాలు, జ్వరాలు వచ్చి పడుతుంటే వీళ్ళ ఇంట్లో ఏమో జరిగింది, వీళ్ళకి ఏదో గత్తర జరిగింది, వీళ్ళకి ఏదో రోగం వచ్చింది, వీళ్ళ ఇంట్లో ఏదో పెద్ద దయ్యాలుండే అని ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చేవారు కాదు, మాతో మాట్లాడేవారు కాదు, మాతో పలకరించేవారు కాదు. సాయంకాలం అయితే మాకు భయం ఎగిరేస్తుంది, గుండెల దౌడ ఉడుతుంది.
ఏం చేయాలో మాకు ఎవరు లేరు, మా భార్య నేను తప్ప ఎవరు లేరు, మా బంధువులు కూడా ఒక్కరు కూడా లేరు, అందరూ వెళ్ళిపోయారు. మా నాయన సమాధి అయిపోయిన వెంటనే అందరూ వెళ్ళిపోయారు. ఇక నాకు తట్టుకోలేక ఒక డబ్బా తీసుకొని ఊళ్ళకి వెళ్ళిపోయి, అసలు మీ నాయనకు తలగూరి ఒకటి నువ్వు బయటికి వెళ్ళొద్దంటే కూడా ఇక నాకు పని పరిస్థితి కాదని ఊళ్ళకి వెళ్ళిపోయి గుడమ్మ సార తెచ్చుకోనాలే, నీళ్ళు తాగినట్టు నేను ఇంత తాగాలి, మా భార్య కూడా తాపిన. ఇక తాగినాక మా తమ్ముళ్ళు జ్వరాలు వచ్చి 2-3 రోగాలు వచ్చి మురుగుతూ ఉంటారు ఇంట్లో. పొద్దు మిగితే మా ఇంటి లోపల భయంకరమైన ఒక రైలు బండి పొగ తిరిగినట్టు ఆ ఇంట్లో తిరుగుతుండే, శబ్దాలు ఎన్ని వస్తుంటే, సౌండ్ ఎన్ని వస్తుంటే. ఇక నా పరిస్థితి అయిపోయింది. నేను అనుకున్నా ఏం చేయాలో నాకు తోయక, ఏదో మా ఇంట్లో తిరుగుతుంది, ఇదేదో మా ఇంట్లో ఉంది, ఇది పెద్దగా ఏంది ఉంది, ఇది రక్త పిశాచి ఇదేంది అని ఇక భయంకరంగా ఉంది. ఏం చేయాలి? మా తమ్ముళ్ళు జ్వరాలు వచ్చి సావనికి దగ్గర అయిపోయింది. వాళ్ళు కూడా అసలు మామూలు ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఏ డాక్టర్కి డాక్టర్లు కూడా పెద్ద డాక్టర్కి వెళ్ళిపోండి బాబు అంటారు. ఈ పరిస్థితి కాదు అని ఇక నేను ఆ వారం రోజులు ఫుల్ తాగుతూ ఆనే ఉన్నా. ఆ తర్వాత వారం వెళ్ళినాక నా తమ్ముళ్ళు మా భార్య కుటుంబాన్ని తలుకొని హైదరాబాద్ ప్రాంతానికి నేను తిరిగి మళ్ళీ వచ్చేసి, మేము ఇంతకాలం ఒకప్పుడు హైదరాబాద్లో బాగులింగంపల్లి బతికే వారం. అదే ప్రాంతానికి వెళ్ళిపోయి మరి అక్కడ గుడిసెలు వేసుకొని కొందరు ఉంటే మేము కూడా ఒక గుడిసె వేసుకొని అంబేద్కర్ కాలేజ్ పక్కల బాగులింగంపల్లి పాలమూరు బస్ స్టాండ్ ఇప్పుడు అక్కడ ఇండ్లు కట్టబడింది, కానీ అప్పుడు గుడిసెలు వేసుకొని బతికినాం. నేను కూడా ఆ గుడిసెలో ఉంటూ మాకు తిండికి ఒక పశ లేక తిండి లేక చివరికి మా భార్య ఒక కచ్చర కాగితము ఏరటానికి మా భార్య వెళ్ళిపోయి కచ్చర కాగితం ఏరుకొని వచ్చి మేము అమ్ముకొని ఆ డబ్బులు వస్తే మేము మా జీవనం తాగుటకు ఆ బస్తీల పోటీ పోయి అడుక్కొని తిని బతికి ఆ రోడ్డు మీద పడిపోయినాం. ఇక నా జీవితము తాగడానికి బానిస నేను అయిపోయినా కనుక ఇంకా చెప్పాలంటే సమయం చాలా ఉన్నాయి చిన్నవి, కానీ ఇక నేను ఇప్పుడు చివరికి కొంచెం మధ్యలో నీకు వచ్చేస్తున్నా. ఆ బావలింగంపల్లి సుందర పార్క్ అతల బాలమూరి బస్ అంబేద్కర్ కాలేజ్ పక్కన గుడిసెలు వేసుకుని ఉన్నాము. వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ వారు అక్కడ ఇల్లు కట్టిస్తారంటే మేము ఆ కాలేజ్ రోడ్డు మీద గుడిసెలు వేసుకున్నాము. వాళ్ళు అక్కడ గవర్నమెంట్తో ఇల్లు కట్టిస్తున్నారు. ఆ రోడ్డు మీద మేము గుడిసెలు వేసుకొని బతుకుతున్నప్పుడు కచ్చరకాయ నేర్పుతుంటున్నాము, బతుకుతున్నాము. ఆ బస్తీల పొట్టి ఆడుకొని తిని బతుకుతున్నాము. ఇక రోడ్ల మీద మా జీవితం అయింది. ఇక నేను మా వాళ్ళు విషయాలరే మీ ఇంట్లో ఏమో ఉందిరా, నువ్వు ఇట్లా ఉంటే పరిస్థితి కాదు, నువ్వు ఎడికైనా చూపించుకో, మంచిగా చూపించుకో అంటే అప్పటి నుంచి ఇక నేను మంత్రకాలతానికి తిరగటం స్టార్ట్ అయిపోయింది. ఆడికాడికి గద్దెలు ఏదేదో చెప్పేదానికి నేను వెళ్ళిపోతే వాళ్ళు చెప్పేవారు, మీకు మశాసూరం చేసి బాబని దయ్యాన్ని లేపి మీ ఇంటికి ఇడిచిపెట్టేసిండ్రు, మీ ఇంటి మీద గొప్ప చీకటి ఉన్నది, మీ ఇంటి మీద గొప్ప దయ్యాలు ఉన్నాయి, అవి మిమ్మల్ని పీడిస్తున్నాయి, పిప్పిదేస్తున్నాయి, మిమ్మల్ని పిచ్చి లేపుతున్నాయి, మిమ్మల్ని శాంతి లేకుండా సమాధానం లేకుండా తెస్తున్నాయి బాబు. మీకు ఒక్కరు కాదు, 2 కాదు, 3-4 మనుషులు మీకు చాలా చేతబడి చేసి మీ ఇంటి మీద ఏది కప్పతలకాయలు, యాభగా అబ్బదినిక, మశాసూరికి కుంకుమ బండారు తీసుకొచ్చి ఆ లేపి మీ ఇంటి మీద చల్లేసాను కనుక, గంగలు కల్పిస్తారు కనుక అది ఎవరికి చేతికి దొరుకుతలేదు, అది వదలాలంటే చాలా కష్టతరము, ఇక మీరు బతికేది మీరు కష్టము అని చెప్పారు మంత్రకాలతానికి. అయ్యా మరి నా జీవితం ఎట్లయ్యా, మరి దీనికి ఏది పరిష్కారం లేదా, మీకు ఎంత డబ్బుగా నేను ఇస్తానయ్యా,